ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో ఉన్నతమైన మంచి మార్కులు సాధించి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైన మోత్కూరి రవీంద్రబాబు మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్. మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పారు సార్. సార్, మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మాది కనిగిరి నియోజకవర్గంలో పెదచెర్లోపల్లి మండలంలో పెదవరమడుగు అనే గ్రామం సార్. అయితే మా నాన్న అక్కడ వ్యవసాయం చేసుకుంటూ, అమ్మ నాన్న ఇద్దరు నిరక్షరాస్యులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళకి పోలియో వ్యాక్సిన్ ఇచ్చాలనేటువంటి స్పృహ కూడా వాళ్ళకి లేకపోవడం వలన, వ్యాక్సిన్ వేయించలేకపోవడం వలన నేను పోలియో వైకల్యానికి గురి కావడం జరిగింది. ఈ వైకల్యం ఉండడం వలన ఈ పిల్లవాడు ఇదే గ్రామంలో ఉన్నట్లయితే రోడ్డున ఈరోజు కొన్ని దైనందిన పరిస్థితులు దివ్యాంగ సోదరులను చూస్తున్నాం. అటువంటి పరిస్థితి నా బిడ్డకు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైన ఒంగోలు నగరానికి వలస రావడం జరిగింది సార్. ఆ వలస వచ్చి ఇక్కడే రిక్షా తొక్కుతూ మా నాన్న నన్ను చదివించాడు సార్. మా నాన్న అమ్మ తర్వాత ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మా అమ్మ మా నాన్న పడ్డ కష్టము అనేటువంటిది మాత్రం చెప్పగలుగుతాను సార్. ఇప్పుడు మీరు మీ నాన్నగారు రిక్షా తొక్కుతుంది, మీ అందులో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎడ్యుకేషన్ సాగించాలని చాలా కష్టం ఉంటుంది. సో మీ ఎడ్యుకేషన్ ప్రయాణం ఎలా సాగించారు? నా ఎడ్యుకేషన్ ప్రయాణం అంటే, ఈ అబ్బాయి దివ్యాంగుడు కదా, వాళ్ళు రిక్షా దొక్కుతూ ఉదయాన్నే దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చేర్చారు సార్ ముందు. అయితే ఈ ప్రైవేట్ స్కూల్లోనే చదువుకుంటూ వచ్చాను. 10వ తరగతి వరకు చదివాను. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశాను. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసినప్పటికీ మా వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన వైజాగ్ కౌన్సిలింగ్కి వెళ్ళి కూడా, కాకినాడ కౌన్సిలింగ్కి వెళ్ళి కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి తీసుకోవాలి అనేటువంటి స్పృహ కూడా లేకపోవడం వలన మా బంధువులు కానీ ఎవరికి ఆ రోజు పాలిటెక్నిక్ సీట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది సార్. సార్, యాక్చువల్గా మీ నాన్న రిక్షా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎకనామికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సార్. ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తారు మీ నాన్నగారు మీ అమ్మగారు? మా నాన్నగారు మా అమ్మగారు తో పాటుగా మా అమ్మమ్మ గారు అంటే మా మేనమామ గారు కూడా మాకు దగ్గరలోనే ఉండేవాళ్ళు సార్. ఏదైనా ఆర్థికంగా అత్యవసరమైనప్పుడు మా మేనమామ గారు వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడం, నన్ను ఇంటర్మీడియట్ కూడా 10th వరకు మా నాన్న కష్టపడి చదివించారు. ఇంకా ఇంటర్మీడియట్ నుంచి అంటే కొద్దిగా కాస్త ఫీజులు కూడా ఎక్కువగా ఉండేది. మా అమ్మమ్మ గారు వాళ్ళు ఇచ్చినటువంటి సహాయంతో నేను ఇంటర్మీడియట్ మాత్రం చదవగలిగినాను సార్. ఆ తర్వాత ఎంసెట్ కూడా రాశాను. ఆ రోజుల్లోనే మంచి ర్యాంక్ వచ్చింది. కాకపోతే ఎంసెట్ ఇంజనీరింగ్ చదివించేటువంటి ఆర్థిక స్తోమత లేదు, మాకు లేదు. మా అమ్మమ్మ గారు వాళ్ళు కూడా, మా తాతగారు కూడా ఇచ్చేసేవాళ్ళే. వాళ్ళు కూడా పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి ఆ రోజు ఒక ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో చేర్పించడం జరిగింది సార్. సార్, మీరు చదువు అయిపోయిన తర్వాత నేను రీసెంట్గా విన్నాను మీరు గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చిందని. సో డిఎస్సిలో, సో దాని గురించి ఒకసారి చెప్తారు. ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడే డిగ్రీ చేరే ఉన్నాను కదా సార్. ఒక 1 year తర్వాత నేను డిఎడ్ డైట్ సెట్ ఎంట్రన్స్ రాశాను సార్. డిఎడ్ సెట్ ఎంట్రన్స్ మా మేనమామ గారు అప్లికేషన్ తెచ్చి రాయించారు. అప్లై చేశాను. ఎప్పుడైతే డిఎడ్ ఎంట్రన్స్ రాశానో ఆ రోజు మనకి మైనంపాడి జిల్లాలో మైనంపాడి అనేటువంటి డైట్లో సీట్ రావడం జరిగింది, ఉచిత సీటు. 2 years అక్కడ చదివాను సార్. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారము నాకు రాష్ట్ర వ్యాప్తంగా డైట్ విద్యార్థులకి వివిధ కేటగిరీస్కి 30 మందికి ఇస్తే ఆ 30 మందిలో నేను ఒకడిని. 2 సంవత్సరాలకి 2 పదులు 20,000 ఇచ్చారు. ఆ 20,000 రూపాయలతోటి నేనేం చేశానయ్యా అంటే, మా నాన్న రిక్షా వేస్తున్నాడు కదా సార్, ఆ 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఒక చిన్న టిఫిన్ బంక్ పెట్టించాను సార్. ఇంకా అప్పటి నుంచి రిక్షా ఆపేసి మా అమ్మ మా నాన్న టిఫిన్ బంక్ రన్ చేస్తున్నారు. నాన్నగారు చనిపోయారు 2019లో. ఇప్పటికీ కూడా మా అమ్మగారు అదే ప్రాంతంలో టిఫిన్ బంక్ రన్ చేస్తున్నారు సార్. యాక్చువల్గా డిఎస్సికి మీరు కోచింగ్ తీసుకున్నారు సార్. డిఎస్సికి అయితే సొంత ప్రిపరేషన్ అంటే ఎటువంటి కోచింగ్ లేదు. డిఎస్సిలో జాబ్ వచ్చింది. యాక్చువల్గా ఇంత టీచర్ జాబ్ అంటే లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటారు. జాబ్ వచ్చింది, మంచి జాబ్. కానీ మీరు అంతతో కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఎగ్జామ్స్ రాశారని నేను విన్నాను. సో ఎందుకు అనిపించింది ఆ విధంగా అనుకోవాలి సార్? 2001 డిఎస్సిలో అంటే 2002 జనవరిలో నేను టీచర్ ఉద్యోగంలో ప్రవేశించాను సార్. ఆ రోజు నా యొక్క వయసు సుమారు 20 సంవత్సరాల ప్రాయం. చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది. అయితే మాకు నిరక్షరాస్య నేపథ్యం ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత ఇంకాస్త మంచి ఉన్నతమైన ఉద్యోగాలకి
వెళ్ళేటువంటి ఆలోచన స్పృహ కాస్త ఆలస్యమైంది సార్. 2009 వరకు కూడా నేను డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. అంటే 2002లో జాబ్ వచ్చినప్పటికీ 2009 వరకు కూడా డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. ఆ టీనేజ్ వయసులో ఆ ఫ్యాంటసీ లోకంలో ఉండిపోయాను. కొంత ప్రొడక్టివ్ ఏజ్ ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి సార్ ఆ రోజు. అయితే 2009లో ఎప్పుడైతే నేను డిగ్రీ పూర్తి చేశానో మా అన్న మిత్రులు చప్పిడి సురేష్ బాబు గారని అదే సమయంలో గ్రూప్ 1 సాధించడం జరిగింది సార్ ఏటీఓగా. ఆ సందర్భంలో వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకు చిన్ననాటి నుంచి కొద్దిగా సివిల్స్ అటెంప్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది సార్. 2010లో అన్న సహాయంతో 2010లో ఒకసారి సివిల్స్ అటెంప్ట్ చేశాను సార్. అదే సంవత్సరం నా బాబుకి ఫస్ట్ టైం బాబు పుట్టాడు 2010 ఫిబ్రవరిలో. 2వ నెలలోనే పెద్ద సర్జరీ అయింది సార్. చాలా సివియర్ అవటం వల్ల కుటుంబ నేపథ్యం వల్ల నేను పూర్తిగా కేంద్రీకరించలేకపోయాను మనసుని. దాంతో నేను సివిల్స్ అనేటువంటిది విరమించుకుని మరలా నా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మరలా నేను టీచర్ గా ప్రయాణం కొనసాగించాను సార్. ఈ ప్రిపరేషన్ అనేది సార్ ఒకవైపు టీచర్ గా చేసుకుంటూ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు చూడడం అంటే చాలా కష్టమైన పని. ఈ సమయాన్ని మీరు ఎట్లా కేటాయించుకుంటూ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు మీరు? సార్ నేను 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది సార్. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క టీచర్ జాబ్ రోజు ఉదయం పాఠశాలకు యథావిధిగా నా విధులకు హాజరవుతూ దానితో పాటుగా అదనపు సమయం ఏదైతే ఉందో ఆ పాఠశాల అనంతర సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా గ్రంథాలయానికి వెళ్ళేసి నా యొక్క ప్రిపరేషన్ ని అలా కొనసాగించాను సార్. నా యొక్క ప్రణాళికలో కొన్ని మా సీనియర్స్ మా అన్న లాంటి వాళ్ళ యొక్క సీనియర్స్ యొక్క సలహాలు తీసుకొని కొన్ని ప్రామాణికమైన పుస్తకాలను సేకరించుకొని వాటిని ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఎక్కువ సార్లు అధ్యయనం చేయడం జరిగింది సార్. అయితే 2016లో నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ మంచి మార్కులు వచ్చినాయి. తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ నాటికి నేను ఏమైందంటే కొద్దిగా డైవర్షన్ తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ వైపు, అంటే అప్పుడు గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయ్యాను సార్. గ్రూప్ 1 మెయిన్స్ సీరియస్ అటెంప్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళేసి మన ప్రఖ్యాత సివిల్స్ ఫ్యాకల్టీ అయినటువంటి మన మల్లవర బాలత మేడం గారి సలహాని ఎస్ఎస్ కి తీసుకోవడం జరిగింది సార్. చాలా సీరియస్ గా ఒక 3-4 నెలలు మాత్రం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సాధిస్తాను అనుకున్నాను. ఎగ్జామ్స్ విజయవాడలో పరీక్షలు రాసే సందర్భంలో అనుకోకుండా నేను అనారోగ్యం పాలు కావాల్సి వచ్చింది సార్. అప్పటికి ఒక ఎగ్జామ్ ని చేతికి క్యానన్ పెట్టుకొని, దివ్యాంగుని అయినప్పటికీ చేతికి క్యానన్ పెట్టుకొని పోయి ఒక ఎగ్జామ్ రాశాను సార్. అయితే నా పరిస్థితి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కూడా అంతసేపు కూర్చోలేనటువంటి నైరాశ్య స్థితి సార్. నిద్ర కూడా ఉండేది కాదు. అంత అనారోగ్య పరిస్థితిలో ఉండడం వల్ల మా అబ్బాయి బాగుంటే చాలు అని చెప్పేసి మా అమ్మవారు, అలానే మా అత్తయ్య వాళ్ళు, అంటే మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ ఏమొద్దని చెప్పేసి నన్ను ఇంటికి తీసుకురావడం జరిగింది సార్. అయితే భగవంతుడి ఆశీస్సులు, అప్పటి వరకు పడ్డ కొంత కష్టం ఏమైతుంది అంటే గ్రూప్ 2లో నాడు నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ R&B HODలో వచ్చింది సార్. 2016 గ్రూప్ 2లో రావడం జరిగింది. నేను విజయవాడలో ఒక 1.5 years పైగా నేను ఆ జాబ్ని చేశాను సార్. అదే సమయంలో మా నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి మరణించడం జరిగింది. మా ఇంట్లో నేను ఒక్కనే అబ్బాయిని, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అటువంటి సందర్భంలో నేను అక్కడ కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో మరి ఆ టీచర్ గా వెనక్కి రావడం జరిగింది సార్. సార్ ఒకవైపు మీరు కుటుంబం చూసుకోవాలి, ఒకటి ప్రిపరేషన్ అవ్వాలి, మళ్ళీ ఒకటి ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి సార్, హెల్త్ ఇష్యూస్ అన్ని చూసుకోవాలి. సో ఈ ప్రయాణంలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సార్. అందులో మీరు ఎటువంటి కోచింగ్ లేకుండా ఉద్యోగం సంపాదించారు. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మంది అండి సార్. ఇటీవల చాలా మంది అన్నీ ఉన్నాయి పిల్లలకు, కానీ సాధించలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఒకటి చెప్పాలి, సార్కు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, బాలలత మేడం దగ్గర గైడెన్స్ తీసుకున్నారు, సురేష్ సార్ యొక్క సపోర్ట్ ఇచ్చారు. సో వీళ్ళ సహారం జాబ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్కు మీరు సొంతంగా బుక్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? సొంతంగా సార్ నేను ఎందుకంటే సార్ ఇటీవల కాలంలో ఈ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అవునవును సార్. ఎందుకంటే చాలా మంది కోచింగ్ లేకుండా బుక్సే. సో బుక్స్ ఎలా
ఎంపిక చేసుకున్నారు? అట్ ద సేమ్ స్టడీ మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? సార్ నేను దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ప్రిలిమ్స్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బుక్ ని నేను చూస్ చేసుకోవడం జరిగింది సార్. జియోగ్రఫీకి వచ్చేసరికి ఆ రమణ్ రాజు గారు అనేటువంటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ రమణ్ రాజు గారి పుస్తకాన్ని అధ్యయనం చేశాను సార్. ఇండియన్ హిస్టరీ గారికి సీనయ్య గారి బుక్ మాత్రం స్టడీ చేశాను సార్. అదేవిధంగా సోషియాలజీకి శ్రవణ్ కుమార్ గారని నిర్వాణ పబ్లికేషన్స్ వారు ఆయన బుక్ ని ఫాలో అవ్వడం జరిగింది సార్. ఇక కరెంట్ అఫైర్స్ కి మాత్రం షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అయ్యాను. అదేవిధంగా మాకు మెంటల్ ఎబిలిటీ అనేది ఉంది సార్. ఈ మెంటల్ ఎబిలిటీకి మాత్రం నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అయ్యాను సార్. ఇంకా వేరే పుస్తకాలు ఏవి తీసుకోలేదు సార్. వీటిని నేను ప్రామాణికంగా తీసుకొని వాటిని ఎంత ఎక్కువ సార్లు అధ్యయనం చేయగలిగితే అంత ఎక్కువ సార్లు ఆ పుస్తకాన్ని మాత్రమే చదవడం జరిగింది సార్. తద్వారా ప్రిలిమ్స్ లో చాలా అత్యున్నతమైనటువంటి మార్కులతోటి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మెయిన్స్ లో కూడా ఉన్నటువంటి 2 పేపర్లకు సంబంధించి చూసినట్లయితే ఆంధ్రుల చరిత్ర అనేటువంటి దానికి మాత్రం బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకాన్ని, రఘునాథరావు పుస్తకాన్ని, ఈ రెండింటితో పాటు జోగినాయుడు గారి యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క బుక్ ని చదివాను సార్. మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాను. అదేవిధంగా క్వాలిటీకి వచ్చేసరికి మన మేడం గారి యొక్క క్లాసెస్ ఫాలో అవుతూ వాటితో పాటు క్వాలిటీలో మన యొక్క లక్ష్మీకాంత్ గారి యొక్క బుక్ ని ఫాలో అయ్యాను సార్. ఇవి పేపర్ 1 లో నాకు చాలా ఎక్కువ మార్కులు రావడానికి దోహదపడింది సార్ ఈ యొక్క పుస్తకాలు అనేటువంటివి. అదేవిధంగా పేపర్ 2కి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలోకి వచ్చేసరికి చిరంజీవి గారి యొక్క అంటే నేను తెలుగు మీడియం నేపథ్యం ఉండడం వల్ల ఆ తెలుగు మీడియం పుస్తకాలు ఇక్కడ ఎక్కువగా ఇదయ్యాను సార్. ఇండియన్ ఎకానమీ చిరంజీవి గారితో పాటు ఏపీ ఎకానమీ సర్వే బుక్స్ ఫాలో అయ్యాను సార్. వాటితో పాటుగా కొత్తగా మొన్న 2023 గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు సార్. వాస్తవానికి ఇంటర్మీడియట్ వరకు నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, కానీ ఆఫ్టర్ దట్ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లోకి వచ్చేసరికి ఆర్ట్స్ వైపు రావడం వలన కొద్దిగా క్లిష్టమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని మాత్రం తెలుగు మీడియంలో పుస్తకాలు బహు స్వల్పంగా దొరికినాయి సార్. అందులో తెలుగు అకాడమీ వారి యొక్క పుస్తకాన్ని నేను బాగా అధ్యయనం చేశాను. దానితో పాటు విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకాన్ని అధ్యయనం చేయడం వల్ల వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ని అప్ టు డేట్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ అవడం వల్ల ఈ రోజు నేను గ్రూప్ 2లో విజయం సాధించగలిగాను సార్. సార్ ఇప్పుడు మామూలుగా సక్సెస్ అయిన తర్వాత అందరం సక్సెస్ అయినా ఉంది, సక్సెస్ అంటే స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ చెప్తారు సార్ మీరు? సార్ వాస్తవానికి చెప్పాలంటే నాకు ఈ యొక్క ప్రయాణం సాగించి చాలా కాలం అంటే ఎలా ఉందంటే పరిస్థితి నోటిఫికేషన్ 5 సంవత్సరాలు అయ్యేసరికి 2 సార్లు అటెంప్ట్ చేసేసరికి 10 సంవత్సరాలు అయింది సార్. 2016లో ఉంటే మళ్ళీ 2023 ఇప్పుడు రిజల్ట్ వచ్చి 2026. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అబ్బాయి ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాడు, టీచర్ జాబు, మళ్ళీ తెలియగలడు, ఈ అబ్బాయికి ఇంకా ఏది రాలేదు అనేటువంటి ఒక ఇది చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ నుంచి ఒక రకమైన మానసికమైన ఒత్తిడి సార్ నాకు. అంటే తెలివైన అబ్బాయి ఇంకా రాలేదు అనేటువంటి ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ కూడా మన బాలతా నాయుడు గారు లాంటి వాళ్ళ యొక్క మోటివేషన్ క్లాసెస్, అలానే మా గురువు గారు గేరా అజయ్ కుమార్ గారని, మా మిత్రుడు ఎంఆర్ఓ మురళి అని, తోటి మిత్రుడు సుబ్బారావు, ఇలా వాళ్ళందరి యొక్క సపోర్ట్ తోటి నేను మనోధైర్యం తెచ్చుకుని నేను ఈసారి ఖచ్చితంగా 2023 నోటిఫికేషన్ లో మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సాధించగలను. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక కష్టాలు ఇప్పటికీ నా పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఒకవైపు పాఠశాలకు పోతూ ఆర్థిక కష్టాలను కొనసాగించుకుంటూ ప్రిలిమ్స్ కి కేవలం 20 రోజులు మాత్రమే సెలవు పెట్టాను సార్. ఎందుకంటే మళ్ళా సెలవు ఎక్కువ కాలం పెడితే నాకు ఆర్థిక కష్టాలు అవుతాయి, లోన్లు, వీటి పరిస్థితులు ఇబ్బంది, కుటుంబం గడవడం కష్టం. కాబట్టి ప్రిలిమ్స్ కి అతి తక్కువ రోజులు 20 రోజులు మాత్రమే నేను సెలవు పెట్టుకోవడం జరిగింది సార్ వ్యక్తిగతంగా. అదే విధంగా మిగిలిన కాలం మెయిన్స్ ఎగ్జామ్ నాటికి కూడా పాఠశాలకు వెళ్తూ సాయంత్రం వచ్చి ప్రిపేర్ అవుతూ ఉన్నాను సార్. ఆ కాలగమనంలో రోజు సాయంత్రం రావడం, పాఠశాల నుంచి జిల్లా గ్రంథానికి వెళ్ళడం, ఈ కష్టాల్లో
నేను ఒకానొక సందర్భంలో ఆ గ్రంథాలయం మెట్ల మీద నుంచి జారిపడి చెయ్యి కూడా నా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టైంలో చెయ్యి కూడా దెబ్బతగింది సార్. కరెక్ట్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజే నాకు కట్టుబడి తీశారు. ఎగ్జామ్ రోజు చాలా కష్టపడి ఎగ్జామ్ హాల్ వరకు చేరుకోగలిగాను. ఎట్లయితే గానీ ఆ కష్టం ఫలించి మంచి మార్కులతో ప్రిలిమ్స్ అయింది సార్. అదే విధంగా మెయిన్స్ కి కూడా నేను ఒక పరీక్షకి 3 నెలల ముందు మాత్రమే సెలవు పెట్టడం జరిగింది సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్, ఆర్థిక కష్టాలు, నాకు జాబ్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక కష్టాలు ఇంకా ఉన్నాయి కాబట్టి నా కుటుంబ నేపథ్యంలో నేను 3 నెలలు మాత్రమే సెలవు పెట్టగలిగాను సార్. దానికి నా మిత్రులు సురేష్ అన్న లాంటి వాళ్ళు, అలానే వెంకటరావు గారు, అల్లాబక్షి గారు, ఇంకొక సురేష్ గారు, ఇలా అనేక మంది నాకు ఆర్థిక సహాయం, మా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా, మా ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఎంతో చక్కగా నా కుటుంబంలో ఎలా ఈ అబ్బాయి ఇబ్బంది పడకూడదు, అలా వాళ్ళందరూ కూడా నువ్వు ఈసారి సాధించగలవు అని ప్రతి ఒక్కరూ కూడా నా విజయం కోసం వేచి ఉండి వాళ్ళందరూ కూడా నన్ను మోటివేట్ చేశారు సార్. అందులో భాగంగా డిసెంబర్ లో నేను సెలవు పెడితే డిసెంబర్ 26న బైక్ యాక్సిడెంట్ అయింది సార్. డిసెంబర్ 26న బైక్ యాక్సిడెంట్ అయ్యి మరలా మరి ఒక 20 రోజుల పాటు బెడ్ రీడ్ మంచం మీదే ఉన్నాను. కాలు ప్రమాదం జరిగి అటువంటి పరిస్థితిలో ఒక నైరాశ్యం వచ్చింది సార్. ఏంటయ్యా అంటే ప్రిలిమ్స్ టైంలో ఆనాడు పడి చెయ్యి దెబ్బ తగిలింది, ఇదేందో నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమో, ఈ సమయం నేను వెచ్చించలేకపోతున్నాను అని ఇంకా మంచం మీద కూర్చొని ఎక్కువసేపు కూర్చొని చదవలేము. పరీక్ష ఏమో దగ్గరకు వచ్చేస్తుంది. ఫిబ్రవరి 23, జనవరి 20 వరకు నేను బెడ్ రీడ్ సార్. అటువంటి పరిస్థితుల్లో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్. ఇటు ఆర్థిక కష్టాలతో పాటు ఆరోగ్యపరంగా ఈ శారీరకంగా ఇబ్బందులు అనేటువంటివి చాలా కృంగివేసినాయి. అటువంటి సందర్భంలో మిత్రులు కానివ్వండి, నా శ్రీమతి కానివ్వండి, మా పిన్ని బాబాయిలు, మేనమామలు, మా అమ్మ, వీళ్ళందరూ ఏమి కాదు, నువ్వు కష్టపడు, చిన్నగా వీలైనంత వరకు చదివే ప్రయత్నం చేయి అన్నటువంటి మోటివేషన్ ఇవ్వడంతో నేను ఫిబ్రవరి 23, అప్పుడు కూడా సార్ ఎలా ఉందంటే ఆ రోజు పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఫిబ్రవరి 23కి ఒక 10 రోజుల ముందు, 2 వారాల ముందు ఎగ్జామ్ జరిగిద్దా జరగదా అన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి వచ్చింది సార్. అటువంటి టైంలో కూడా మేము కూడా కొంత డైవర్ట్ అయ్యాం సార్. ఒక 2 వారాల ముందు ఆ డైవర్ట్ అయినప్పుడు మేడం గారు లాంటి మెంటర్స్, ఇంకా ఇతర మెంటర్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారే అంటే, ఎగ్జామ్ జరుగుతుంది అన్న కోణంలోనే మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీరు మాత్రం మీ లక్ష్యం చేరుకోవాలంటే మాత్రం ఈ అవకాశాన్ని చేదార్చుకోవద్దని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వటం, వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూడడం ద్వారా, అవి మా ఇంట్లో వాళ్ళు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడం ద్వారా నేను నా గమ్యం వైపుకు మరల మేల్కొని పయనించాను సార్. ఎట్టకేలకు ఈరోజు నా కృషి, నా కష్టాలు ఫలించి నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, మిత్రులు, తోటి ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు కూడా సార్ ఈరోజు నేను సాధించిన విజయం, అది ప్రతి ఒక్కరి విజయం వాళ్ళందరూ భావిస్తూ ఉంటే నా యొక్క ఆనందానికి అవధులు లేవు సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రూప్ 2లో మున్సిపల్ కమిషన్ జాబ్ వచ్చిందని అదా చూసుకున్నారు, నెట్ లో చూసుకున్నారు, మంచి పోస్ట్, మంచి మార్క్స్. హౌ టు షేర్ సక్సెస్ సార్? మొట్టమొదటిగా ఈ ఒక సందర్భం సార్, ఈ రిజల్ట్ 27 రాత్రి 7, 8, 9 రిజల్ట్ కూడా దోబూచులాడింది సార్ మమ్మల్ని. అలా తెల్లవారుజామున 2 గంటల వరకు, ఆల్రెడీ నేను స్కూల్ నుంచి వచ్చినాక హెడేక్ గా ఉంది సార్. తెల్లవారి 2 గంటల వరకు మేల్కొని ఎప్పుడు వస్తాయో నిద్రపోకుండా మేల్కొన్నాను సార్. కానీ ఇంకా నా హెడేక్ వల్ల తట్టుకోలేక ఒక కునుకు తీశాను. ఇలాగనే ఒక మిత్రుడు ఫోన్ చేస్తాడు సార్, అశోక్ రెడ్డి అని, 2:49 ఆల్రెడీ వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చినట్టున్నాడు. ఫోన్ చేశాడు సార్. అతని ఫోన్ చూడగానే నేను వెంటనే కళ్ళు బాగా మంటలుగా ఉండి తేరుకొని ఫోన్ ఆన్సర్ చేసి, ఏం అశోక్ రెడ్డి అని అంటే, అన్న రిజల్ట్ వచ్చినాయి చూసుకున్నావా అన్నాడు. రిజల్ట్ వచ్చినాయా, అయితే నా నెంబర్ చెప్తాను చూడు అన్నాను సార్. అతను సరే చెప్పాను అనగానే చెప్పాను సార్. చెప్పగానే అతను, అన్నా నీ నెంబర్ లేదన్నా అన్నాడు సార్. కానీ అతను యాక్సిడెంట్ అయ్యి మరలా మరి ఒక 20 రోజుల పాటు బెడ్ రీడ్ మంచం మీదే ఉన్నాను. కాలు ప్రమాదం జరిగి అటువంటి పరిస్థితిలో ఒక నైరాశ్యం వచ్చింది సార్. ఏంటయ్యా అంటే ప్రిలిమ్స్ టైంలో ఆనాడు పడి చెయ్యి దెబ్బ తగిలింది, ఇదేందో నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమో, ఈ సమయం నేను వెచ్చించలేకపోతున్నాను అని ఇంకా మంచం మీద కూర్చొని ఎక్కువసేపు కూర్చొని చదవలేము.
పరీక్ష ఏమో దగ్గరకు వచ్చేస్తుంది. ఫిబ్రవరి 23, జనవరి 20 వరకు నేను బెడ్ తీయలేదు సార్. అటువంటి పరిస్థితుల్లో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్. ఇటు ఆర్థిక కష్టాలతో పాటు ఆరోగ్యపరంగా ఈ శారీరకంగా ఇబ్బందులు అనేటువంటివి చాలా కృంగివేసినాయి. అటువంటి సందర్భంలో మిత్రులు కానివ్వండి, నా శ్రీమతి కానివ్వండి, మా పిన్ని బాబాయిలు, మేనమామలు, మా అమ్మ, వీళ్ళందరూ ఏమి కాదు, నువ్వు కష్టపడు, చిన్నగా వీలైనంత వరకు చదివే ప్రయత్నం చేయి అన్నటువంటి మోటివేషన్ ఇవ్వడంతో నేను ఫిబ్రవరి 23 అప్పుడు కూడా సార్ ఎలా ఉందంటే ఆ రోజు పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఫిబ్రవరి 23కి ఒక 10 రోజుల ముందు, 2 వారాల ముందు ఎగ్జామ్ జరిగిద్దా జరగదా అన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి వచ్చింది సార్. అటువంటి టైంలో కూడా మేము కూడా కొంత డైవర్ట్ అయ్యాం సార్. ఒక 2 వారాల ముందు ఆ డైవర్ట్ అయినప్పుడు మేడం గారు లాంటి మెంటర్స్, ఇంకా ఇతర మెంటర్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే, ఎగ్జామ్ జరుగుతుంది అన్న కోణంలోనే మీరు అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు మాత్రం మీ లక్ష్యం చేరుకోవాలంటే మాత్రం ఈ అవకాశాన్ని చేదార్చుకోవద్దని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వటం, వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూడడం ద్వారా, అవి మా ఇంట్లో వాళ్ళు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించడం ద్వారా నేను నా గమ్యం వైపుకు మరల మేల్కొని పయనించాను సార్. ఎట్టకేలకు ఈరోజు నా కృషి, నా కష్టాలు ఫలించి నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, మిత్రులు, తోటి ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు కూడా సార్ ఈ రోజు నేను సాధించిన విజయం అది ప్రతి ఒక్కరి విజయం వాళ్ళందరూ భావిస్తూ ఉంటే నా యొక్క ఆనందానికి అవధులు లేవు సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రూప్ 2లో మున్సిపల్ కమిషన్ జాబ్ వచ్చిందనగా చూసుకున్నారు, నెట్ లో చూసుకున్నారు, మంచి పోస్ట్, మంచి మార్క్స్. హౌ టు షేర్ ద సక్సెస్ సార్? మొట్టమొదటిగా ఈ ఒక సందర్భం సార్, ఈ రిజల్ట్ 27 రాత్రి 7, 8, 9 రిజల్ట్ కూడా దోబూచులాడింది సార్ మమ్మల్ని. అలా తెల్లవారుజామున 2 గంటల వరకు, ఆల్రెడీ నేను స్కూల్ నుంచి వచ్చినాక హెడేక్ గా ఉంది సార్. తెల్లవారి 2 గంటల వరకు మేల్కొని ఎప్పుడు వస్తాయి నిద్రపోకుండా మేల్కొన్నాను సార్. కానీ నా హెడేక్ వల్ల తట్టుకోలేక ఒక కునుకు తీశాను. ఇలాగనే ఒక మిత్రుడు ఫోన్ చేస్తాడు సార్, అశోక్ రెడ్డి అని. 2 గంటల 49 నిమిషాలకి ఆల్రెడీ వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చినట్టున్నాడు, ఫోన్ చేశాడు సార్. అతని ఫోన్ చూడగానే నేను వెంటనే కళ్ళు బాగా మంటలుగా ఉండి తేరుకొని ఫోన్ ఆన్సర్ చేసి, ఏం అశోక్ రెడ్డి అని అంటే, అన్న రిజల్ట్ వచ్చినాయి చూసుకున్నావా అన్నాడు. రిజల్ట్ వచ్చినాయా, అయితే నా నెంబర్ చెప్తాను చూడు అన్నాను సార్. అతను సరే చెప్పాను అనగానే చెప్పాను సార్. చెప్పగానే అతను, అన్న నీ నెంబర్ లేదన్నా అన్నాడు సార్. కానీ అదే టైంలో నేను ఏం చేశాను, సైమల్టేనియస్ గా నా మొబైల్లో PDF ఓపెన్ చేసి చూశాను. నా కళ్ళు మంటలకి బయలు గమ్మినప్పుడు మున్సిపల్ కమిషనర్ స్టార్టింగ్ పోస్ట్, టాప్ ప్రయారిటీ పోస్ట్ మున్సిపల్ కమిషనర్ లో 2వ నెంబరే నాది కనపడుతున్నట్టుంది సార్. అంటే నా కళ్ళు నిద్రమంపులో ఉన్నాయి. ఇది నిజమా కాదా అశోక్ రెడ్డి మళ్ళా ఒకసారి చూడు అని చెప్పాను సార్. అతను మళ్ళా సెట్ చేసి కుట్టే, అన్నా ఉందన్నా మున్సిపల్ కమిషనర్ కంగ్రాట్స్ అన్నాడు. ఆ అబ్బాయి కూడా డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాడు, కంగ్రాట్స్ అని చెప్పాడు. అంటే మేమంతా ఒక టీమ్ గా ఇక్కడ ఒంగోలులో డిస్కస్ చేసుకునే వాళ్ళం సార్ సాయంత్రం పూట కాలక్షేపంలో. అప్పటికి కూడా నేను వెంటనే అతను కట్ కాగానే మా అమ్మని వెంటనే నిద్రపోతున్న వాళ్ళని లేపి, మా అమ్మ భార్య ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు సార్. ఆ ఆనందాన్ని ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను. నాకు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం వచ్చింది అని. ఎప్పుడప్పుడు అని నాకు సురేష్ అన్న, అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి చప్పుడు సురేష్ గారు ఎంతో నాకు తోడున్నాడు, ఒక పెద్దన్నలాగా. ఆ అన్నకి చెప్తాం, పాపం తెల్లవారితో నిద్రపోతుంటారని నేను తెల్లవారి సార్కి కూడా ట్రై చేసి చెప్పడం జరిగింది సార్. ఆ విజయం అయితే మాత్రం చెప్పాలంటే ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఫోన్లు వచ్చింది సార్. ఇన్ని సంవత్సరాల కష్టము ఒక్కసారిగా నిజమైనందుకు ఆ భగవంతుడికి, నాకు ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. BScలో జాబ్ వచ్చింది, గ్రూప్ 2లో జాబ్ వచ్చింది. ఇంతటితో మీ ప్రయాణం నాకు కూడా పోటీ ప్రపంచంలో ఉన్న ప్రయాణాన్ని, లేదా ఇంకా తదుపరిగా గ్రూప్ 1 పైన మీ ఫోకస్ ఉంది సార్? ఈ విజయం నేను 2000 ఒక గమ్మత్తు భగవంతుడి ఆశీస్సులను సార్, నా కష్టము కానీ 2016లో నేను గ్రూప్ 1కి టర్న్ తీసుకోవడం కారణం సార్, నాడు నా రోస్టర్ లో మున్సిపల్ కమిషనర్ ఉంది సార్ గ్రూప్ 1. ఆ రోజు మున్సిపల్ కమిషనర్ మిస్ అయింది 2023 నోటిఫికేషన్ లో 2026, అంటే 10 సంవత్సరాల తర్వాత నా కళ అదే మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం రావడం, ఇది
చాలా ఇంకా పట్టలేనంత ఆనందం ఉంది సార్. రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రయత్నం చేస్తాను సార్. ఆ, ఆ, మా మేడం గారి సలహాతోటి మా ఇతర గైడెన్స్ తీసుకొని గ్రూప్ 1 లో చక్కటి విజయాన్ని తోడ్పాటును అందుతాను సార్. ఇందులో భాగంగా మన సాక్షి ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ఎస్ఎస్ కానివ్వండి, మెటీరియల్ కానీ నేను గ్రూప్ 2 లో కూడా ప్రాక్టీస్ టెస్ట్ లో వాటిని ఫాలో అవుతూ ఉండేవాడిని సార్. చక్కటి మెటీరియల్ ని అందజేస్తున్నారు. నా గ్రూప్ 1 పైనానికి కూడా అది ఒక ఆయుధంగా దోహదపడుతుందని తెలియజేస్తున్నాం సార్. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు పోటీ ప్రపంచంలో గ్రూప్ 1, గ్రూప్ 2 వాట్ ఎవర్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఎన్నో కష్టాలు మీ ప్రిపరేషన్ లో ఫేస్ చేశారు. వాళ్ళకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి సార్? ఎవరైతే ఈ రోజు ఈ పోటీ పరీక్షల్లో ప్రవేశాన్ని ఎవరైతే అడుగు పెట్టారో వాళ్ళు మొట్టమొదటగా చేయవలసింది ఏంటంటే అంటే తమ యొక్క లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒక టార్గెట్ ని ఫోకస్ చేసుకొని ఆ టార్గెట్ ను చేరుకోవడానికి అవసరమైన ప్రణాళికను అతని రూపొందించుకొని ఆ ప్రణాళికకు అనుగుణమైనటువంటి ప్రామాణిక పుస్తకాలు సేకరించుకోవాలి సార్. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే చాలా మంది అభ్యర్థుల్లో ఒక మార్కెట్ లోకి ఒక సబ్జెక్ట్ 10 రకాల పుస్తకాలు వస్తాయి సార్. ఏమవుతుందంటే పాపం ఒక వ్యక్తి ఒక ఫ్యాకల్టీ ఇంకొకళ్ళు ఈ పుస్తకం బాగుందనగానే మార్కెట్కి వెళ్ళి టక్కున బుక్ తెచ్చేస్తాడు. మరి ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివితే వచ్చేటువంటి నాలెడ్జ్, ఒక అవగాహన అద్భుతంగా ఉంటుంది. 10 పుస్తకాల్ని ఒక్కొక్కసారి చదివితే అంత సమగ్రమైన అవగాహన ఆ సబ్జెక్టు పైన రాదు సార్. చాలా మంది అభ్యర్థులు అటువంటి ఫోకస్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఒక సబ్జెక్ట్ కి ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలా. ప్రీవియస్ పేపర్స్ మన సాక్షి ఎడ్యుకేషన్ లో లభ్యమవుతున్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏబిపిఎస్ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, ప్రీవియస్ పేపర్స్ ని కనుక ఎనలైజ్ చేసుకుంటూ తన యొక్క ప్రిపరేషన్ ని కనుక చేయగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కరు విజయం సాధిస్తారు సార్. అయితే ఈనాడు పోటీ ప్రపంచంలో విజయం అంతా ఆషామాషిగా లేదు సార్. నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న కొద్దీ పోటీ తీవ్రత పెరుగుతుంది సార్. పాయింట్స్ లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి నోటిఫికేషన్ వచ్చేలోగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీలైనన్ని సార్లు సిలబస్ ని దగ్గర పెట్టుకుని రివిజన్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ లో జాబ్ను సాధిస్తారు సార్. సార్ మీరు టీచర్ ఉద్యోగం చేసినప్పుడు ఒక మాట ఎక్కువ ఈ మధ్య ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఓవరాల్ ఇంటర్వ్యూలో 2 మాటలు ఎక్కువ వినిపించాను సార్. చప్పిడి సురేష్ బాబు, బాలత మేడం. అవును సార్. వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? బాలలత మేడం గారి యొక్క గైడెన్స్ నేను ఆనాడు 2010లో సివిల్స్ అటెంప్ట్ చేయగానే మేడం గారిని ఒక ఆఫర్ కూడా ఇచ్చారు సార్. రవి గారు మీ కాడ టాలెంట్ ఉంది, మీరు గనక ఇక్కడ ఉండగలిగితే నేను మిమ్మల్ని సివిల్స్ చదివిస్తానన్నారు సార్. కానీ చెప్పాను కదా సార్, నా బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను ఒక్కడినే అబ్బాయిని, మరి కుటుంబ నేపథ్యంతో నేను ఆ అవకాశాన్ని చేదోర్చుకోవడం జరిగింది సార్. కానీ తర్వాత కాలంలో సురేష్ అన్న నాకు అన్న అంటాను సార్. సురేష్ గ్రూప్ 1 ఆఫీసర్ అయినటికి ఆ సురేష్ అన్న గారు నన్ను దగ్గరుండి ఒక పెద్దనలాగా నాకు తోడ్పాటును అందించారు. ఆర్థికంగా, హార్దికంగా నీకెందుకు నేనున్నాను, నువ్వు నీ లక్ష్యం వైపు పైన సాగించగానే 2016లో అదే బాలత మేడం గారి ఆధ్వర్యంలోని గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను సార్. కానీ దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలయ్యాను. వీరిద్దరూ కూడా మొన్న 2023లో మన సిఎస్బి మేడం గారు, బాలత మేడం గారు యాప్ లో నాకు స్పెషల్ గా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. సురేష్ అన్న గారు మేడం గారు వాళ్ళు కొన్ని టిప్స్ కానివ్వండి, మేడం గారి వీడియోస్ ఫ్రీక్వెంట్ గా ఫాలో అవుతుంటాను. ఆ సలహాలతోటే నేను ఈరోజు విజయం సాధించగలిగాను సార్. ఇది ఘంటాపదంగా చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరూ నాకు ఎప్పుడు కూడా అండాదండ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు గ్రూప్ 1 లో కూడా డిప్యూటీ కలెక్టర్ కొట్టాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇది ఒక ప్రతి నిరుద్యోగి తెలుసుకోవాల్సిన విషయం ఈ సక్సెస్ స్టోరీ. ఎందుకంటే ఒక గ్రామీణ నిరుపేద కుటుంబంలో పుట్టి రిక్షా కార్మికుడు ఎన్నో కష్టాలు ఫేస్ చేసుకొని, అందులో అంగవైకల్యం గల వ్యక్తి చదువుకునేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని నేడు ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్సి జాబ్ కొట్టాడు, గ్రూప్ 2 జాబ్ కొట్టాడు. ఎన్నో ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఎదుర్కొని నేడు కొన్ని వేల మంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఒక ఆదర్శప్రాయం రవీంద్ర గారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.com. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూలో
saksheducation.com ఎల్లప్పుడూ అందిస్తుంది.